ఎన్టీ రామారావు గారితో సాన్నిహిత్యం అనేది ఉందని తెలిసింది. ఎలా కుదిరింది? ఆయనకి సంబంధించినటువంటి ఆయన ఆధ్వర్యంలో మీరు పాటలు పాడటం అని ఎట్లా జరిగింది? ఆయన సినిమాలకు సంబంధించిన పాటలా లేకపోతే ఎట్లా పాడేవాళ్ళు? సినిమాలకు సంబంధించిన పాటలే కాకుండా మా నాన్నగారు మంచి రచయిత అండి. వారితో అన్నగారి మీద పాటలు రాయించుకొని, తెలుగుదేశం పార్టీ మీద పాటలు రాయించుకొని, అన్నగారి మీద పద్యాలు రాయించుకొని, వాటిని నేను నాకు వచ్చినటువంటి సంగీతంతో కంపోజ్ చేసి వారి ఎదురుగా మహానాడులో వారు పాల్గొన్నటువంటి సభల్లో నేను పాడేవాడిని. అవునా? ఆ విధమైనటువంటి గుర్తింపు ఉండేది. రాగానే మా పిల్లలు అన్నట్టుగా ఆయన హక్కును చేర్చుకుని మమ్మల్ని చాలా ఆదరంగా చూసేవారు అనమాట. ప్రేమాభిమానాలతో ఎప్పుడు వెళ్ళినా చక్కగా ఏదో ఒక కానుక మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళేవారు. మమ్మల్ని చూడగానే ఆయనకు ఒక ఆనందం, వారిని చూడగానే మాకు ఒక భక్తి, ఇదంతా ఉండేది అనమాట. వారంటే అపారమైనటువంటి గౌరవం, భక్తి, ప్రేమ, అభిమానం అంతా ఉండేది. ఆ విధంగా వారితో మాకు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు దగ్గర అయ్యారా? అవునండి. రాజకీయాల్లో వచ్చిన తర్వాత మా నాన్నగారు పార్టీలో జాయిన్ అవ్వటం, రామకృష్ణ సినిమా స్టూడియోలో వారితో పాటు వారిని కలవటం, తర్వాత మా పిల్లలు కూడా పాటలు పాడతారని చెప్పి ప్రచారానికి వాటన్నిటికీ కూడా మేము వెళ్ళటం జరిగింది. వారితో చాలా దగ్గరగా ఉండటం జరిగింది అనమాట. మమ్మల్ని గుర్తు చేసుకొని మేము సంగీతం నేర్చుకోవడానికి కూడా వారు కారకులు. అప్పుడు ఉన్నటువంటి సాంస్కృతిక శాఖ, సమాచార శాఖకి సంబంధించినటువంటి కమిషనర్ గారు, కీర్తిశేషులు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు ఐఏఎస్ వారు ఉండేవారు కల్చరల్కి. వారికి చెప్పి వారి సభలో ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా వాటిలో నేను పాడేవాడిని. నంది అవార్డ్స్లో కూడా నేను పాడటం, ఆ విధంగా అందరికి పరిచయం అవటం జరిగేది. వారి పూర్తి ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఉండేది. అప్పుడు నేను చిన్నవాడిని. అవును సార్. ఓకే. అయితే మా రామారావు గారి పాటలు చాలా వరకు మీకు తెలిసి ఉండాలి కదా? తెలుసు. ఒకటి మంచి హిట్ పాట రామారావు గారిది మన ప్రేక్షకుల కోసం. తప్పకుండా సార్. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. ఈ పాట. అలాగే బందిపోటు సినిమాలో ఆయనకి చాలా సోలో సాంగ్, మహాగాయకులు ఘంటసాల గారు పాడినటువంటి పాట. ఓహోహో ఆహాహా ఓహోహో వగలరానివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే, వగలరానివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. రామారావు గారి పాటలు చాలా పాటలు. ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని. ఆశ ఏదైన భావమొక్కటే, అన్ని కళల పరమార్థమొక్కటే, అందరినీ రంజింపచేయుటే, ఆడవే అందాల సురభామిని. సూపర్. ఇవన్నీ కూడా అద్భుతమైన పాటలండి. వాళ్ళ ఆయన ముందు ఇవన్నీ పాడేవాడిని. పాడితే ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు. చెయ్యి ఊపేవారు ఆయన ఎక్కడున్నా కూడా. వచ్చారా అనేసి మేము వెంటనే కాళ్ళకి నమస్కారం చేస్తే మమ్మల్ని ఆశీర్వదించడం జరిగేది. చాలా ఆనందంగా ఆ రోజులు గుర్తొస్తే చాలా అపురూపంగా ఉంటాయండి. మహానుభావుడితో ఒక మరపురాని సంఘటన ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? మరపురాని సంఘటన చెప్పాలంటే అండి, వారి చిన్న కుమార్తె, చివరి కుమార్తె పెళ్లికి మేము గండిపేట ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. అక్కడే జరిగింది పెళ్ళంతా కూడా. అంత అతిరథ మహారథులు అందరూ వచ్చారు. చెన్నై నుంచి చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, ఇటు మినిస్టర్స్ అందరూ వచ్చారు. ఆ కార్యక్రమంలో మేము తటస్థంగా ఉన్నాం. మా సిస్టర్ నేను బయట నిలబడి ఉన్నాం. ఆయన ఎందుకు అటు వచ్చారు.
ఓ మమ్మల్ని చూసిన వెంటనే ఇద్దరు చేతులు పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళి బాలకృష్ణ గారికి వీళ్ళని కూర్చోబెట్టండి పిల్లల్ని జాగ్రత్తగా అని చెప్పడం. మేము అప్పుడు చిరంజీవి గారు వీళ్ళంతా ఉన్నారు, భానుప్రియ గారు వీళ్ళంతా, వాళ్ళ పక్కనే మమ్మల్ని కూర్చోబెట్టారు. ఆ వివాహ మహోత్సవం అంతా కూడా దగ్గరుండి చూసి చాలా సంతోషపడ్డాం అనమాట. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండేది? అప్పుడు నా ఏజ్ చాలా చిన్నదండి, 86 అలా జరిగి ఉంటుంది. అప్పుడు చాలా చిన్నవాడిని నేను. అవునా? 16 అంటే ఒక 13-14 సంవత్సరాలు ఉంటుంది అప్పుడండి. ఇది మర్చిపోని సంఘటన నాకు. వారు స్వయంగా వచ్చి మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి మాకు అంత గౌరవం ఇవ్వటం అనేది చాలా ఆనందంగా మేము ఫీల్ అయ్యాము. అంటే ఓ కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినట్టుగా అనిపించింది. చాలా ఆనందపడ్డాం అప్పుడు మేము. ఓకే, అదే రామారావు గారి టాపిక్ వచ్చింది కాబట్టి రామారావు గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమాలు ఏవి మీకు? వాటిల్లో బాగా ఇష్టమైన పాటలు ఏవి అంటే ఏం చెప్తారు? అన్నగారి పాటలు అనగానే నాకు అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది. పాట కూడా అద్భుతమైనటువంటి పాట. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ఎందుకంటే కీర్తిశేషులు ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారు కూడా కీర్తిశేషులు అయ్యారు, మహానుభావులు. వారిద్దరు కలిసి పాడినటువంటి పాట ఇది. అవును. ఇద్దరు కలిసి పాడిన పాట? ఇద్దరు కలిసి పాడినటువంటి పాట ఇది. ఓహో. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. నీలో నా పాట కదలి, నాలో నీ అంద మెదలి. నీలో నా పాట కదలి, నాలో నీ అంద మెదలి. లోన మల్లె పొదల పూలెల్లో విరిసి విరిసి. లోన మల్లె పొదల పూలెల్లో విరిసి విరిసి. మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి. మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ఇది ఇద్దరు గాయకులు పాడినటువంటి పాట. సూపర్ అండి, ఎక్సలెంట్. ఏకవీర సినిమా నుంచి ఈ పాట. సూపర్ అండి, ఎక్సలెంట్ అండి. ధన్యవాదాలు. మంచి గాత్రం. ధన్యవాదాలు. అలాగే అన్నగారి పాటలు అంటే చాలా ఇష్టం నాకు. దాంట్లో దేవత సినిమా నుంచి పద్మనాభం గారు నిర్మించినటువంటి సినిమా, ఎస్పి కోదండపాణి గారి సంగీతం. తొలి వలపే పదే పదే పిలిచే, ఎదలో మల్లెలు విరిసే. తొలి వలపే పదే పదే పిలిచే, ఎదలో మల్లెలు విరిసే. తొలి వలపే. ఏమో ఇది ఏమో, నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు. నీ కనుల వెలిగనే దీపాలు, నీ కనుల వెలిగనే దీపాలు.
అద్భుతమైనటువంటి పాట ఇది కూడా. ఘంటసాల గారు సుశీలమ్మ గారు పాడినటువంటి పాట ఎక్సలెంట్. చాలా అద్భుతం. అలాగే కలిసి ఉంటే కలత సుఖం సినిమాలో ఎన్టీ రామారావు గారు వికలాంగుడిగా నటించినటువంటి సినిమా ఇది. సావిత్రమ్మ గారును రామారావు గారు నటించినటువంటి సినిమా ఇది. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకుల జడను జుట్టి హంసలా నడచి వచ్చే చిట్టెమ్మ ఈ పేదవాడికి చేదేమి చెప్పమ్మా. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా, చెప్పయ్యా. ఇది కొంచెం ఫోక్ టచ్ ఉన్నటువంటి పాట. ఎక్సలెంట్. చాలా అద్భుతమైనటువంటి పాట సార్. ఎక్సలెంట్, సూపర్ అండి. రామారావు గారితో మీకు ఉన్న అనుబంధం గురించి చెప్పారు. అవును సార్. అలానే ఆయనకు సంబంధించినటువంటి కొన్ని పాటలు వినిపించారు మా తెలుగు ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి, ఎక్సలెంట్. ధన్యవాదాలు.